అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎందుకు అంటే ఇంకొకటి, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పది. హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా, అది ఆంధ్ర ఇలా ప్రాంతీయతలు పట్టుకురాకండి. హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది. అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్ తోటో ఇలాంటి వితండవాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి. ప్రాంతాలతోటి, ప్రాంతీయతలతోటి, కులాలతోటి, భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు. ఇంకా చాలు ఇలాంటి పిచ్చి మాటలను, ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ. అలా మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకున్న కోరిక ఒకటే, నేను పదే పదే ఈ కూటమి స్థిరత్వం కోరుకుంటున్నాను. ఈ కూటమి స్థిరత్వం, నేను చాలా బలంగా ఉంటాను. పోలీసు కూడా నిన్న అధికారి సీఎం గారు కూడా చాలా సెలవు ఇచ్చారు. మీకు ప్రజలకి కష్టం కలిగితే ఏది కూడా సహించం. అలాగే మీరు కూడా ముఖ్యంగా యువతకి, నిన్న ఎస్పీ కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ టైంలో మీ గురించి ఒకటి వచ్చింది. ముఖ్యంగా బైకుల యువతకి 60% యాక్సిడెంట్స్, 100% యాక్సిడెంట్లో 60 నుంచి 70% బైక్స్ వల్లే జరుగుతున్నాయని. మీకు తల్లిదండ్రులు బైకులు ఇచ్చింది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలని. దయచేసి నేను మీ అందరికీ గెడ్డం పట్టుకొని మరీ బతులాడుతాను. దయచేసి క్షేమంగా వెళ్ళండి ఇంటికి. పోతే ప్రాణాలు తిరిగిరావు. మీరు బాగుండాలని కదా మేము చేసేది. అందుకని అలాగే మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి మీ గురించి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీ కాళ్ళ మీద నిలబడగలిగేలా ఎంఎస్ఎంఈ పాక్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మాకు కొంచెం మరింత సమయం ఇచ్చి ఎప్పుడు మాకు తోడ్పాటునివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరం మీ సేవలో పవన్ కళ్యాణ్. జై హింద్.